అప్లికేషన్ యేసుకున్నా. ఏ కాలేజీకి? రిగా టెక్నికల్ యూనివర్సిటీ లాట్వియాకి యేపిచ్చుకున్నా. దాంట్లో నాకు నచ్చిన కోర్స్ లేదు. ఏ కోర్స్ ఉంది? కంప్యూటర్ సిస్టమ్స్ ఉంది. సరే ఓకే. మంచి కాలేజీ గదా! ఆహ్, తీసుకుందాం కోర్స్ అని జెప్పేసి దానికి అప్లై జేసుకున్నా. అప్లై జేసిన తర్వాత ఒక 1 వీక్‌కి అలాగా నాకు ఇంటర్వ్యూ షెడ్యూల్ అయింది. ఇంటర్వ్యూ అయిన తర్వాత ఫస్ట్ ఇంటర్వ్యూ అయిపోయింది. ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ. పర్వాలేదు బాగా ఇచ్చినా అని జెప్పి నాకు ఒక హోప్ అయితే ఉంది. తర్వాత రికార్డెడ్ వీడియో అనమాట. రికార్డెడ్ వీడియో ఇంటర్వ్యూ అది. ఏమంటది క్వెషన్స్ ఆడ స్క్రోల్ అయితా ఉంటాయి. నేను ఆ క్వెషన్ చదివి అర్థం చేసుకొని దాన్ని ఇంగ్లీష్‌లో చెప్పి ఆహ్, దాన్ని సబ్మిట్ కొట్టాలి. ఇప్పుడు ఎలాగైతే నేను వీడియోలు జేసి మీకు చెప్తానో అలాగనే అలా ఉంటది. వీడియో ప్రాసెస్ అంతా సబ్మిషన్ ప్రాసెస్ అంతా అలా ఉంటది. చూసారు దాంట్లో గూడా సెలెక్ట్ అయిపోయినా. తర్వాత యాప్టిట్యూడ్ టెస్ట్ పెట్టారు. యాప్టిట్యూడ్ టెస్ట్‌లో గూడా నాకు మ్యాథ్స్ అలాగే సింపుల్ బేసిక్ అంటే పైథాన్ కోడ్ ఇలాంటి సింపుల్‌టి వచ్చాయి. ఎలాగోలా పాస్ అయిపోయా. తర్వాత ఈ 3 రౌండ్‌లు అయిపోయి నెక్స్ట్ ఇంకా ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ ఉంటదనమాట. తర్వాత మళ్ళీ ఇంకొకటి ఇంటర్వ్యూ. ఫైనల్ ఇంటర్వ్యూ. ఆ ఫైనల్ ఇంటర్వ్యూకి ఏమైపోయిందంటే నేను పానిక్ అయిపోయి ఇంటర్వ్యూ సరిగ్గా పెర్ఫార్మ్ జేయలే. ఇంటర్వ్యూ అయితే నేను పోయింది సరిగ్గా అంటే 2 క్వెషన్‌లు అంటే చాలా క్వెషన్‌లు అడిగారు. 2 దాంట్లకి నేను సమాధానం జెప్పలే. తడబడతానా, టెన్షనొచ్చేస్తాంది, భయపడతానా, వస్తదా రాదా అని డౌటు. మొత్తానికైతే నేను ఇంటర్వ్యూ కంప్లీట్ జేశా. నాకు అర్థమైపోయింది. ఇది నాకు ఇంటర్వ్యూ రాదు అని జెప్పేసి. తర్వాత వెంటనే కన్సల్టెన్సీకి ఫోను జేసి, "లేదు నాకు ఈ ఇంటర్వ్యూ ఖచ్చితంగా పోతది. నాకు నమ్మకముంది. నువ్వు వేరే కాలేజీకేసేసేయి" అని జెప్పేసి అదే రోజు నేను ఫోను జేసి చెప్పా. అప్పుడు మళ్ళీ అప్పు తెచ్చుకొని అమౌంటు మళ్ళీ కట్టేసినా. వాళ్ళు వేరే కాలేజీకేసేశారు.